ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. యెహోవా వాక్కు సెలవిచ్చినది ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. దేవుడు షిలోహులో దైవజనుడైనటువంటి ఏలీ గారు మరి అక్కడ పరిచయం చేస్తున్నటువంటి దినాలలో దేవుని యొక్క వాక్కు షిలోహులో ఉన్నటువంటి బిడ్డలందరికీ సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా వాక్కు సెలవిచ్చినది ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చాను. దేవుణ్ణి గణపరచడము అంటే ఏమిటి? దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనలను ఎలాగ గణపరుస్తాడు? బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి గణపరిచిన వారు ఒక 5గురును జ్ఞాపకం చేసుకుందాం. పిరమిట్ వాళ్ళ నేను మనము మరి గణపరిచే వారంగా ఉన్నామా, దేవుణ్ణి తృణీకరించే వారంగా ఉంటామా? ఎలాగున నేను మనము గ్రహించగలం. భక్తులు ఏ విధంగా దేవుణ్ణి గణపరుస్తూ వచ్చారు. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. 1 Samuel chapter 15 verse 30. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. ఇక్కడ సౌలు సెలవిస్తూ ఉంటున్నాడు, నేను పాపం చేసి తిని అంటున్నాడు. తర్వాత అంటున్నాడు ఏమని, అయినను నా జనుల పెద్దల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరిచిన యెహోవా. అంటే సౌలును దేవుడు గణపరుస్తూ వచ్చినాడు. ఎక్కడెక్కడ గణపరుస్తూ వచ్చాడు? నా జనుల ఎదుట, అంటే ప్రజల ఎదుట సౌలును దేవుడు గణపరుస్తూ వచ్చినాడు. రెండోదిగా పెద్దల ఎదుట అంట. చూడండి, పెద్దల ఎదుట అంటే తనకంటే పెద్దవారు ఉన్నారు. బహుశా షిలోహులో పెద్దలు ఉండొచ్చు, లేదంటే పిరమిడ్ వాళ్ళ తనకంటే వయసు రీత్యా పెద్దలు ఉండొచ్చు, ఆత్మీయత రీత్యా పెద్దలు ఉండొచ్చు కదా. జనుల ఎదుట, పెద్దల ఎదుట, తర్వాత ఇశ్రాయేలీల ఎదుట అంట. చూడండి, ఇశ్రాయేల్ ఎదుట కూడా సౌలును ఏం చేస్తూ వచ్చినారు? గణపరుస్తూ వచ్చినారు. దాదాపు 3 కేటగిరీస్ పీపుల్ షిలోహులో స్టే చేస్తూ వచ్చినారు. జనులు సామాన్య జనులు కావచ్చు, పెద్దలు తనకంటే వయసు రీత్యా ఆత్మీయత రీత్యా సంఘముగా ఎలాంటి వారిగా ఉన్నా సరే పెద్దల ఎదుట. మూడోదిగా ఇశ్రాయేలీయుల ఎదుట అంట. ఇశ్రాయేలు దేవుని చేత దీవించబడినటువంటి వారు, దేవుని జనము కలిగినటువంటి బిడలు, వారి ఎదుట సౌలును ఒక దినాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడు గణపరుస్తూ వచ్చినాడు. ప్రిమెంట్ వాళ్ళారా, సామాన్య జనం, బెన్యామీను గోత్రము, స్వల్ప జనము, అయ్యో నేను నా తండ్రి ఇంటి వారు సామాన్యులము కదా, బెన్యామీనులము కదా అంటాడు. అంటే మేము చాలా మరి చులకన వారము కదా అన్నాడు. అయినా సరే దేవుని దృష్టికి సౌలు ఎన్నుకోబడ్డాడు. సౌలును దేవుడు గణపరుస్తూ వచ్చినాడు. మరి సౌలు దేవుడు గణపరుస్తూ వచ్చినాడు కదా, మరి సౌలు దేవుని గణపరిచాడా? సౌలును దేవుడు గణపరిచినాడు. మరి సౌలు దేవుని గణపరిచినాడా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట సెలవిచ్చునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమున అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళుదామని రండని చెప్పాను. సౌలు యొక్క కుటుంబంలో గార్ధవములు తప్పిపోయినాయి. ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చినాడు. దాదాపు 5 దేశాలు తిరిగినాడు. 5 దేశాలు, అరణ్యాలు తిరిగినప్పటికీ కూడా తన తప్పిపోయినటువంటి గార్ధమములు దొరకలేదు. అయితే తన స్నేహితుడి ద్వారా ప్రోత్సాహపరచబడి, అయ్యా నాకు ఒక దైవ సేవకుడు తెలుసు, ఒక దైవజనుడు తెలుసు, అతని దగ్గరికి వెళ్దాము, అతడు మన మార్గముల గురించి తెలియపరుస్తాడు,
అతడు బహుగనుడు అన్నాడు. అయితే సౌలు అంటాడు కదా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాము. ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్తామా మనము? చూడండి 7వ వచనము. అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో ఉన్న భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పట్టుకు మన దగ్గర ఏమీ లేదు కదా అన్నాడు. వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు. అంటే ఆ దైవజనుడి దగ్గర వెళ్తూ ఏం చేస్తూ ఉంటున్నారంటే, అయ్యా దైవజనుడి దగ్గర వెళ్దామని అన్నమాట మంచిదే. మరి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలి? ఉట్టి చేతులతో వెళ్ళగలుగుతామా? ఉట్టి చేతులతో వెళితే మనకి ఏమి ప్రయోజనము? ఆ దైవజనుని యొక్క క్షేమము కొరకు, ఆ దైవజను యొక్క అక్కర కొరదు మనం ఏమైనా తీసుకొని వెళ్దాం. ఎందుకంటే 5 దేశాలు తిరిగినాడు, ఎంతో ఖర్చు పెట్టుకున్నారు కదా. ఈ సౌలు 5 దేశాలు తన గార్ధముల నిమిత్తమై ఎంతో ప్రయాసపడ్డాడు. ఒక్కొక్క దేశానికి ఒక 20,000 వేసుకున్న 5 దేశాలకు 20,000 లక్ష రూపాయలు ఖర్చు పెడుతూ వచ్చినాడు. మరి దైవజని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దాసుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్తామా? ఏమైనా తీసుకొని పోదాం. కనీసం ఆ యొక్క 1,00,000 రూపాయల్లో ఒక వంతన్నా తీసుకొని పోదాం. ఖాళీ హృదయంతో వెళ్ళకుండా వెళ్దాం. వెళ్ళారు. అక్కడ ఆ దైవజనుడు ఏం చెప్పినాడంటే, చూడండి ఆ దైవజనుడు ఏం చెప్పినాడంటే 9వ అధ్యాయము 19వ వచనం. 9వ అధ్యాయము 19వ వచనము. సమూయేలు సౌలుతో, అయ్యా 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధమముల గురించి విచారపడకము. అవి దొరికినవి. ఇశ్రాయేలు అవిష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటిను వారి యందును ఉన్నవి కదా అంటాడు. అంటే బై 1 ఆల్ ఫ్రీ అన్నట్టు. ఒక విషయం కొరకు వచ్చాడు, తన భవిష్యత్తును గురించిన సమూయేలు తెలియపరుస్తూ వచ్చినాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకోబడుతూ వచ్చినావు. నీవు నీ మనసులో ఉన్నదంతయు నేను తెలియపరుస్తాను. నువ్వు దేని గురించి విచారిస్తున్నావో అవన్నీ కూడా నీ గార్ధములు దొరికిపోయినాయి, వెళ్ళిపో అన్నాడు. రెండవది ఆఫర్, బై 1 ఆల్ ఫ్రీ. దేవుని దైవజనుడి దగ్గరికి, ఆ మహాగణుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేసినాడంట? తన స్వాస్థ్యము, తన విషయమై దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకున్నాడు. దేవుని బిడల మధ్య, పెద్దల మధ్య, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఘనపరచబడుతూ వచ్చినాడు. అక్క చెల్లి, నీవు దేవుని దాసుని ఎప్పుడైతే ఘనపరుస్తావో దేవుని ఘనపరిచినట్టు, దేవుని వాక్యమును, దేవుని మందిరాన్ని ఎప్పుడైతే ఘనపరుస్తావో దేవుడు నీ యొక్క ఉద్దేశాల విషయమై ఆయన తలంపు కలిగి నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటాడు. రెండవదిగా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనం. 22వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 22వ అధ్యాయం. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన నా గానమును చేసేదము. రెండవదిగా దావీదు అంటున్నాడు, అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను అంటాడు. అంటే ఎలాగున అన్యజనులలో దేవుణ్ణి యొక్క దావీదు ఘనపరుస్తూ వచ్చినాడంటే, అంటాడు కదా, నా జనులు నా యొద్దకు వచ్చి దేవుని మందిరమునకు వెళుదామని అన్నప్పుడు నేను సంతోషముతో. రాజు దేవుని మందిరానికి సంతోషంతో వెళ్తున్నాడు. రాజు దేవుని సన్నిధికి సంతోషంతో వెళ్తున్నాడు. తద్వారా దేవుడు తన జీవితంలో ఘనపరచబడ్డాడు. నీవు దేవుని మందిరానికి రావటం ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. అన్యజనులందరూ నీ యొక్క నామము, దేవుని యొక్క నామమును ఎరుగుతారు. వాళ్ళు దేవుని సత్యాన్ని గ్రహిస్తారు. అయ్యో, ఒకప్పుడు ఈ యొక్క జీవితం ఇలాగుండే, ఒకప్పుడు ఈ అన్న జీవితం ఎలాగుండే, దేవుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు బాగు చేసినాడంట. అన్యజనులందరూ ఆశ్చర్యపోతాడు. పుట్టిక గుడ్డివాడు దేవుని దగ్గర బాగైపోయినప్పుడు యేసుతో కూడా కూర్చున్నాడు. సేనా దయ్యం పట్టినట్టు వాడు బాగైపోయినప్పుడు యేసుతో పాటు కూర్చున్నాడు. అనేకులు చూచి ఆశ్చర్యపోయినారు. దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు. వారి యొక్క జీవితము ద్వారా దేవుడు వారిని ఘనపరుస్తూ వచ్చినాడు. దావీదు కుటుంబాన్ని ఘనపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు
నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను అంటున్నాడు. మూడోదిగా మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుట బహుగా గణపరచి అంటున్నాడు. అతనికి ముందుగా ఇశ్రాయేలు ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించెను. మూడవదిగా సొలొమోనును ఇశ్రాయేల్ ప్రజల ఎదుట దేవుడు బహుగా గణపరిచినాడంట. కారణం ఏంటో తెలుసా? 29వ అధ్యాయం 1వ వచనం. దేవుడు కోరుకునిన నా కుమారుడు సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే లేత ప్రాయములో దేవుని చేత కోరుకోబడ్డాడు, లేత ప్రాయములో దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, లేత ప్రాయం అంటే 16, 17, 18 సంవత్సరాల వయస్సు. ఆ వయసులో దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఎవరైనా దేవుని దగ్గరకు రావాలంటే ఆ వయసు పిల్లలు రాగలుగుతారా? రాలేరు. కానీ దేవుని కోరుకున్న ఆ లిస్టులోకి సొలొమోను వెళ్ళగలిగినాడు. ఆ ఆలయమును కట్టించడానికి కొరకు ఎన్నుకోబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, లేత ప్రాయము బిడలు దేవుని ఆలయమును ఎప్పుడైతే కడతారో, యవన జీవితాన్ని దేవునికి ఎవరైతే సమర్పించుకుంటారో దేవుడు గణపరచబడతాడు. ఈ హృదయం అనే ఆలయమును నీవు నేను కట్టుకునే వారంగా ఉండాలి. ఈ హృదయం అనే ఆలయమును యేసు ప్రభు వారికి నివాస స్థలముగా చేయబడాలి. దేవుడు గణపరచబడతాడు. సొలొమోనును ఆ యొక్క బాల్య దినములోనే దేవుని యొక్క ఆలయమును కట్టడానికి కొరకే ఎన్నుకోబడ్డాడు. తన హృదయాన్ని దేవునికి ఇచ్చినాడు. దేవుడు తనను ఘనపరుస్తూ వచ్చినాడు. నాలుగవదిగా చూడండి, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములను గూర్చియు రాజు అతన్ని ఘనపరిచిన సంగతిని గూర్చియు మాదీల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. మొర్దెకైని దేవుడు ఘనపరిచి వచ్చినాడు. ఒకప్పుడు ద్వారపాలకుడు హామాను వస్తుంటే నమస్కరించలేదని చెప్పేసి ప్రియమైన వాళ్ళారా మొర్దెకైని ఎంతో బాధిస్తూ వచ్చినారు. అలాంటి సందర్భంలో దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినాడు. వంగలేదంట మొర్దెకై, సాగిలపడలేదంట, వంగలేదంట. తద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు. ఏంటిది వీరి యొక్క జీవితము, ఏంటిది వీరి యొక్క దేవునిలో ఉన్న గొప్పతనం అని అనేకులు గ్రహిస్తూ వచ్చినారు. నీవు నేను మనము మొర్దెకై వలె దేవుని గణపరుస్తున్నామా? రాజీ పడలేదు మొర్దెకై. మనము పండగలంటే రాజీ పడతాం, కొత్త సినిమా అంటే రాజీ పడతాం కదా, పాపానికి రాజీ పడతాం. ప్రియమైన వాళ్ళారా, నీవు నేను మనం లోకముతో రాజీ పడితే దేవుని గణపరచలేం. మొర్దెకై వ్రంగలేదంట. తన హృదయమును స్వేచ్ఛ కొరకు, స్వతంత్రత కొరకు ఇష్టపడలేదంట. అందుకని పౌలు అంటాడు, నాకు అన్ని విషయంలో స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదవిని కావు అంటాడు. నీ హృదయమును మన హృదయములను ప్రభు కొరకై ప్రతిష్ఠించుకున్నప్పుడు, రాజీ పడకుండా సిద్ధపరుచుకున్నప్పుడు మొర్దెకైని ఘనపరిచిన దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. చివరిగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పౌలు గారు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా బ్రతుకు మూలమైనను సరే, చావు మూలమైనను సరే దేవుడు ఏం చేయబడాలంట? ఘనపరచబడాలి. నా బ్రతుకు మూలమునైనా సరే, చావు మూలనైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అంటే మన యొక్క జీవితము ద్వారా దేవుడు ఘనపరచబడాలి. మన యొక్క చావు ద్వారా దేవుడు ఘనపరచబడాలి. కొంతమంది చనిపోతే దేవునికి ఘనత రాలేదు. బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యూదా చనిపోవట ద్వారా దేవునికి ఘనత లేదు. సౌలు మార్గ మధ్యలో తనంతట తాను కత్తి మీద పడిపోవడం ద్వారా దేవునికి ఘనత లేదు. ఇస్కరియోతు యూదా తనంతట తాను ఉరివేసుకోవడం ద్వారా దేవునికి ఘనత లేదు. యోనా అంటాడు కదా, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడివేయండి, ఆడ సత్య సత్తా లేదంటే లేదన్నాడు. నీవు ఆత్మహత్య చేసుకున్న ద్వారా దేవుడికి ఘనత లేదు.
నీ జీవితం పౌలుగాడు అంటున్నాడు, నా బ్రతుకు మూలమైనను సరే, చావు మూలమైనను సరే, దేవుని నా శరీరమందు క్రీస్తు గణపరచబడాలి. మన యొక్క మరణము దేవునికి ఘనత రావాలి. చాలామంది భక్తుల యొక్క మరణాలు దేవునికి ఎంతో ఘనత. ప్రభు కొరకు పనిచేసి ప్రభు కొరకు శిరశ్ఛేదనం చేయబడ్డారు. స్టెఫెను యొక్క మరణము దేవునికి ఘనత. స్టెఫెనును దేవుడు ఘనపరుస్తూ వచ్చినాడు. యోహాను యొక్క మరణము దేవునికి ఘనత. పేతురు యొక్క మరణము దేవునికి ఘనత. మరి నీ మరణము మన మరణాలు ఎలాగుంటున్నాయి క్రీస్తులో? ఆ మరణము ద్వారా, ఆ జీవితము ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా, లేకపోతే తృణీకరించబడతా ఉంటున్నాడా? ఇంత బతుకు బతికి ఇంటెనగా చచ్చినట్టు. జన్మదినము కంటే మరణదినము మేలు అంటున్నాడు. అది నీ మరణదినము కూడా దేవుని దృష్టికి ఘనకరంగా ఉండాలా? ఎలాగుంది మనం పరీక్షించుకుంటాం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అంటున్నాడు. నిన్ను నన్ను మనల్ని గణపరచు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచనములు అంటాడు, మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైనటువంటి దేవుడు విరిగి నలిగిన హృదయము గలవారి మధ్య నివసించుచున్నాడు అంటాడు. నీ హృదయము నా హృదయము ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు శిలువ రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు. ఆ మహాగణుడు, ఆ మహోన్నతుడు మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయంలో ఎప్పుడైతే నివసిస్తాడో, సౌలును గణపరిచినట్టు, దావీదును గణపరిచినట్టు, సొలొమోనును గణపరిచినట్టు, మృదుకైన గణపరిచినట్టు, పౌలును గణపరిచినట్టు నిన్ను నన్ను మనలను కూడా గణపరచునుగాక. దేవుడు దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.